ఆ నగరంలో ఏమైంది పార్ట్ 3. మీ ఇంటికి రావడానికి రీజన్ భోజనంపై మాత్రమే కాదు. మరి మీ ఇంట్లో వాళ్ళతో మన పెళ్లి గురించి పర్మిషన్ అడగడానికి. అయితే మీరు పర్మిషన్ అడగాల్సింది నన్నే. అంటే నాకంటూ నేను తప్ప ఎవరూ లేరు. అసలు ఎవరికి పుట్టానో తెలియదు. ఎవరి కోరికకి పాపంగా పుట్టానో కూడా తెలియదు. కొంచెం షాక్గా, కొంచెం బాధగా ఆమె వంక చూస్తాడు ప్రణయ్. నో సింపతి మిస్టర్ ప్రణయ్. సింపతి కాదులేండి. నాలాంటి వారే మీరు కూడా అన్న చిన్న బాధ. ఈసారి షాక్ అవడం ప్రతిమ వంతు. మీరు చెప్తుంది నిజమా? అబద్ధమైతే బావుండు అని నిజంలేండి. రియల్లీ సారీ ప్రణయ్. మా అమ్మానాన్నల్ని మీరు చంపేశారా ఏంటి సారీ చెప్తున్నారు? అది కాదు. ఏది కాదు వదిలేయండి. వాళ్ళ టైం వచ్చింది వెళ్ళిపోయారు అంతే అని తను తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ కోసం వెళ్తాడు. ప్రతిమకు మాత్రం ముద్ద గొంతు దిగను అని మారం చేస్తుంది. ఫుడ్ టేస్ట్ సూపర్ ఉందండి. ఈ టైంలో చల్లగా ఐస్ క్రీమ్ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఆర్డర్ చేస్తాను అని మొబైల్ తీయబోతున్న అతన్ని ఆపి ఫ్రిడ్జ్ లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఉంది తీసుకోండి అంటుంది ప్రతిమ. ఓకే అని ఇద్దరి కోసం 2 బౌల్స్ రెడీ చేసి ప్రతిమకి ఒక బౌల్ ఇచ్చి తన బౌల్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అతని ఫేస్ చూసి ప్రతిమకి నవ్వొస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ డెజర్ట్ ఫినిష్ చేశాక ప్రణయ్ ప్రతిమ చేయి పట్టుకుంటాడు. కొంచెం భయంగా చేతిని వెనక్కి తీసుకొని మీకు లేట్ అవుతుంది స్టార్ట్ అవ్వండి అంటుంది. మరీ అంత వెధవని కాదులేండి. మీ వాళ్ళతో మాట్లాడాలి అని ఆశగా వచ్చాను. అది కాస్తా పోయింది. ఇప్పుడు మీకు మీరే ఉన్నారు కాబట్టి మిమ్మల్నే అడుగుతాను అని మోకాళ్ళ మీద కూర్చొని తన వేలికి ఉన్న ఉంగరాన్ని ఆమె ముందు పెడతాడు. ఇది మా అమ్మ రింగ్. చిన్నప్పుడు నేను అడిగినా ఇవ్వలేదు. ఎవరి కోసమంటే నీకు కాబోయే పెళ్ళానికి ఇస్తాను అని చెప్పేది. ఎందుకో నాకు తెలియదు. కానీ మిమ్మల్నే నా భార్యగా కోరుకుంటున్నాను. విల్ యు మ్యారీ మీ ప్రతి? అతను ప్రపోజ్ చేస్తాడని ఊహించని ప్రతిమ షాక్ అయితే ఆమె సమాధానం ఎలా ఉంటుందో అని ప్రణయ్ టెన్షన్ గా చూస్తుంటాడు. షాక్ నుండి తేరుకున్న ప్రతిమ ఏం చేస్తున్నారు లేవండి అని ప్రణయ్ని నిలబెట్టాక ఇప్పుడు ఇవన్నీ వద్దు ప్రణయ్ నాకు కొంచెం టైం కావాలి. నా మీద నమ్మకం లేదని తెలుసు. నాతో ఫ్రెండ్లీగా ఉంటే నేను ఏంటో కూడా మీకు తెలుస్తుంది కదా ప్రతిమ. ట్రై చేస్తాను. తొందరగా ఎవరి మీద బాండింగ్ పెంచుకోలేను. ఎక్కడ తుంచవలసి వస్తుందో అన్న భయం నాకు. మీ సిచ్యువేషన్ అర్థమైంది. ఎంత టైం అయినా తీసుకోండి. బట్ నో చెప్పొద్దు. నా ఫస్ట్ లవ్ మీరే. లాస్ట్ లో కూడా మీరే అవ్వాలని కోరుకుంటున్నాను. నేను నో చెప్తే ఏం చేస్తారు? ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి లైఫ్ నాశనం చేయలేను. మిమ్మల్ని మర్చిపోలేను. ఇలానే సోలో లైఫ్ అని మాత్రం చెప్పగలను. ప్రణయ్ మాటలో నిజాయితీకి ఎస్ చెప్పాలని ఉన్నా మనసులో ఉన్న భయం ఆపేస్తుంటే మౌనంగా మారిపోతుంది ప్రతిమ. సరే నేను స్టార్ట్ అవుతాను. జాగ్రత్త గుడ్ నైట్ అని ఆల్రెడీ కింద వెయిట్ చేస్తున్న జగన్నాథ్ దగ్గరికి వెళ్తాడు ప్రణయ్. పైనుండి వాళ్ళని చూసిన ప్రతిమ ఈ చావు తెలివితేటలు చూస్తేనే భయం వేస్తుంది నాకు అని మనసులో అనుకుంటుంది. బైక్ ఎక్కబోతూ పైకి చూసిన ప్రణయ్కి తననే మింగేసేలా చూస్తూ ఉంటుంది ప్రతిమ. హిహి అని క్లోజప్ యాడ్ ఇచ్చి సిగ్గు లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జీవా సార్ చెప్పు రవి. ఇది లలిత్ రామ్ యూస్ చేసిన మెడిసిన్స్ లిస్ట్. ఏంటి ఇన్ని మెడిసిన్స్ యూస్ చేశారా? అవును సార్ ఎలర్జీ కోసం ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. ఆ మెడిసిన్ కాంపౌండ్స్ చూస్తూ ఇది పొల్యూషన్ వల్లేనా లేకపోతే వేరే రీజన్ ఉందా అని ఆలోచిస్తున్న జీవాకి డీజీపీ నుండి కాల్ వస్తుంది. ఈయనప్పుడు సవ్యంగా పని కూడా చేయనివ్వడని విసుక్కొని కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో సార్ ఎక్కడున్నావు జీవా? లలితరామ్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ కోసం అతను రెగ్యులర్ గా చెకప్ కోసం వచ్చే హాస్పిటల్లో ఉన్నాను. దగ్గరలో టీవీ ఉంటే అర్జెంట్ గా న్యూస్ చూడు. ఎనీథింగ్ సీరియస్ సార్? ఎవ్రీథింగ్ సీరియస్. న్యూస్ చూసాక ఆఫీస్కి వచ్చి నన్ను మీట్ అవ్వు. అలాగే సార్ అని హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర టీవీ ఆన్ చేసిన జీవ న్యూస్ చదువుతున్న ప్రతిమ మాటలకి అక్కడ కనిపిస్తున్న దృశ్యానికి షాక్ అయిపోతాడు. సార్ రవి పిలుపుకి చేరుకున్న జీవ పద వెళ్దామని బయటికి నడుస్తాడు. దేవిక కన్స్ట్రక్షన్ చైర్మన్ దేవికా రాణి తన ఇంట్లో వాకింగ్ చేస్తున్న టైంలో బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్ తీసుకొచ్చే దారిలోనే ఆమె కన్ను మూశారు. దేవికా రాణి గారిని చెక్ చేసిన డాక్టర్స్ ఎవరో విషం పెట్టి చంపారు అని ఆ పాయిజన్ ట్రేసెస్ బాడీలో ఎక్కడ దొరకలేదు. లలితరామ్ గారిని ఎలా అయితే చంపారో అలానే దేవికా రాణి గారిని కూడా చంపారని తేల్చి చెప్పేస్తారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఇద్దరు బిగ్ షాట్స్ ఇలా అనుమానాస్పదంగా చనిపోవడం ఊహకి అనుమానాన్ని రేకెత్తిస్తుండటంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి నిందితుల్ని కోర్టులో నిలబెట్టాలి అని
అటు ప్రజలు ఇటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న బిజినెస్ మ్యాన్స్ కోరుతున్నారు. అసలు ఈ పేరు లేని విషయం ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ మనుషుల ప్రాణాల్ని స్లో పాయిజన్ లా తీసేస్తుంది అని డాక్టర్స్ కూడా బేజారెత్తిపోతున్నారు. ముందు ముందు ఎవరి ప్రాణాలు పాయిజన్ కి బలవుతాయో అని ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అని న్యూస్ చదవడం కంప్లీట్ చేసే ప్రతిమ తన క్యాబిన్ కి వెళ్తుంటే అడ్డం పడతాడు అడ్డాలోడైన ప్రణయ్. తప్పుకోండి ప్రణయ్, మీరు ఒప్పుకోండి మిసెస్ ప్రణయ్. చురుగ్గా చూస్తుంది ప్రతిమ. హిహి, అదే కాబోయే మిసెస్ ప్రణయ్. ప్రణయ్ని ఒక్క తోపు తోసి తన క్యాబిన్ కి వెళ్తుంది ప్రతిమ. ఆమె వెనుక అతను కూడా వెళ్తుంటే పక్కకు లాగుతాడు జగ్గు. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా సిస్టర్ని ఇరిటేట్ చేస్తావు? అలా హచ్చుకుక్కలా తిరగకపోతే తనకి ఇష్టమైనవి ఏదైనా చేయొచ్చు కదా. తనకి న్యూస్ చదవడం జాబ్ అయితే, బుక్స్ చదవడం, మొక్కలు పెంచడం వ్యసనం. ఇదే తన లోకం. ఇంకేముందిరా ఇష్టం? ఆ మాత్రం ఐడియా ఉన్నప్పుడు తన కోసం మంచి ప్లాంట్స్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు కదా. ప్లాంట్స్ తను కొనుక్కోలేదా జగ్గు? ఏదైనా యూనిక్ గా చెప్పరా అని ఏదో గుర్తు రాగానే అద్భుతం, అమోఘం, వాట్ అండ్ ఐడియా సబ్జీ అని తనలో తన గింతులేస్తున్న ప్రణయ్ వంక పిచ్చుకుక్కగా అరిచినట్టు చూస్తాడు జగ్గు. అరే అదేదో మాకు కూడా చెప్పు, మేము కూడా విని తరిస్తాం. చెప్పను, చేసి చూపిస్తానని నవ్వుకొని ప్రతిదాన్ని నేను ఇచ్చే గిఫ్ట్ తో నువ్వు నా వైఫ్ పోస్ట్ లో లైఫ్ లాంగ్ జాయిన్ అయిపోవాలని నవ్వుకొని తను చేయాలనుకున్న పని ఫాస్ట్ గా చేయడానికి ప్లాన్ రెడీ చేసుకుంటాడు. డోర్ వెనక వాళ్ళ మాటలు విన్న ప్రతిమ ఏంటి వీడు ఇవ్వబోతున్న సర్ప్రైజ్ అని ఆలోచనలో పడుతుంది. దేవికారాణి డెత్ బాడీ పోస్ట్ మార్టం నుండి వచ్చాక రిపోర్ట్స్ చెక్ చేసిన జీవ ఓ మై గాడ్ అని తల పట్టుకుంటాడు. ఏమైంది సార్? సేమ్ ప్యాటర్న్ రవి, లలిత్ కుమార్ కేసు ఈ కేసు ఒకటే రిపోర్ట్. దేవికారాణి గారి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తే క్లూ ఏదైనా దొరుకుతుందేమో సార్. సరే, నువ్వు డీటెయిల్స్ కలెక్ట్ చేయి, బాడీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పగించు, నేను డీజీపీ ఆఫీస్ కి వెళ్ళిస్తాను. అలాగే సార్ అని రవి వెళ్ళిపోతే జీవ డీజీపీ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. సీరియస్ గా ఉన్న డీజీపీ ముందు కూర్చున్న జీవ సైలెంట్ గా ఉంటే, ఏంటిది మిస్టర్ జీవ? లలిత్ రామ్ కేసులో నిందితులు ఇంకా దొరకలేదు, అలాంటిది దేవికారాణి గారు కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ మర్డర్. అసలు ఏం జరుగుతుంది ఈ సిటీలో? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళని చంపాలని ఇంత పక్కా ప్లాన్ తో ఎవరు చేయగలరు? పాయిజన్ ట్రేసెస్ కూడా దొరకట్లేదు, కానీ మనిషి ప్రాణాలు పోతున్నాయి. సార్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి ఇలా జరిగింది అంటే ఎవరికైనా ల్యాండ్స్ బలవంతంగా లాక్కున్నారు అనుకోవచ్చు కదా. లలిత్ రామ్, దేవికారాణి ఇద్దరు రీసెంట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోండి. వాళ్ళ ఆఫీస్ లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ మనకు తెలియాలి. వాళ్ళ ఆఫీస్ లో నుండి ఒక్క చిన్న పేపర్ ముక్క కూడా మనం పట్టుకోలేం సార్. ఏం మాట్లాడుతున్నావు జీవా? స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీకి వచ్చినంత దరిద్రమైన న్యూస్ ఏ స్టోరీకి రావట్లేదురా రాముల. మరి ఇంత పగబట్టేసారేంది నాకు ఇష్టమైన స్టోరీ మీద? ఈ స్టోరీ ఫైనల్ వరకు ఒకసారి వినండి, మీకు క్లారిటీ వచ్చింది. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ ని బట్టి జడ్జి చేయొద్దు. అదేదో డైలాగ్ ఉంటుంది కదా, డోంట్ జడ్జ్ బై బుక్ ఇట్స్ కవర్ అని ఏదో సంథింగ్. అలాగే ముందు అట్ట చూసి లోపల మ్యాటర్ టెస్ట్ చేయకండి. అసలు ఈ స్టోరీ మన మన సొసైటీలో జరిగే ఒక సిచ్యువేషన్ కి సంబంధించింది. అది ఫైనల్ అయితే కానీ అర్థం కాదు మీకు. కొంచెం స్టోరీ చదవండి అబ్బా, మీరు వినండి. ఎందుకు వ్యూస్ మరి 200, 300 నచ్చకపోవడానికి ఏముంది? ఇందులో నాకైతే అర్థం కావట్లేదు. చాలా ఇంట్రెస్ట్ గా కాంపిటీషన్ కోసం రాస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, టాటా. అలాగే ఇష్టమైన రాక్షసుడు కూడా ఫాస్ట్ కంప్లీట్ చేయండి అని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. కొంచెం అర్థం చేసుకోండి అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి? స్టోరీ ఫీల్ పోతుంది. ఆ ఫీల్ పోకుండా ఉండాలంటే ప్రతిదీ కరెక్ట్ గా ఇవ్వాలి నేను. అది కొంచెం టైం పడుతుంది. మీరే ఎలాగోలా ఓపికగా డే బై డే వినేసేయండి స్టోరీ, ఓకేనా? ఇంకొకటి ఏదో ఉందబ్బా చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. సర్లే, ఈసారి గుర్తొస్తే చెప్తా. బాయ్, టాటా.